Classical Accountancy Numerical Problems Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 25 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి హరీష్ ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్. హరీష్ ఒక ఫర్మ్లో భాగస్వామి. He withdrew the following amounts during the year 2000 XA/XB. అతడు 2000 XA/XB సంవత్సరంలో ఈ కింద ఇవ్వబడిన మొత్తాల్ని విత్డ్రా చేశాడు. ఇక్కడ వాళ్ళ విత్డ్రాల్స్ని 2 కాలమ్స్ ఉండే ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. విత్డ్రా చేసిన నెల కోసం ఒక కాలం ఉంది, తర్వాత విత్డ్రావల్ అమౌంట్ కోసం ఒక కాలం ఉంది. ఇప్పుడు అతని విత్డ్రావల్స్ ఈ కింద పేర్కొన్నట్లుగా ఉన్నాయి. మే 2000 XA 4,000 rupees, August 2000 XA 12,000 rupees, September 2000 XA 4,000 rupees, December 2000 XA 12,000 rupees, March 2000 XB 4,000 rupees. Interest on drawings is to be charged at 7.5% per annum. డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి 7.5% చొప్పున వడ్డీని ఛార్జ్ చేయాలి. క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి చార్జ్డ్ ఆన్ హరీష్ డ్రాయింగ్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ March 31, 2000 XB. March 31, 2000 XBన అంతమయ్యే సంవత్సరానికి గాను అతని డ్రాయింగ్స్ మీద ఛార్జ్ చేయాల్సిన ఇంట్రెస్ట్ మొత్తాన్ని లెక్కించండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయమని అడిగారు. అలాగే ఈ అకౌంటింగ్ పీరియడ్ March 31, 2000 XBన అంతమవుతోంది అని కూడా ఇచ్చారు. ఈ సంవత్సరంలో పార్ట్నర్ హరీష్ వివిధ మొత్తాల్ని వేరే వేరే రోజుల్లో విత్డ్రా చేయడం జరిగింది. అంటే కొన్నిసార్లు వరుస విత్డ్రావల్స్ మధ్య 3 నెలల వ్యవధి ఉంది, ఇంకొన్నిసార్లు వరుస విత్డ్రావల్స్ మధ్య ఒకే ఒక నెల వ్యవధి ఉంది. మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్లో ఇలాంటి సందర్భాలని ఎదుర్కొన్నాం. మనం ఆ ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు చేసిన విధంగా ఇక్కడ కూడా ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విత్డ్రావల్స్ చేసిన తేదీలు వేరే వేరే అయినా కూడా మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. మనకు డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 7.5% చొప్పున ఛార్జ్ చేయాలి అని ఇచ్చారు. అలాగే మనం ఈ క్యాల్కులేషన్ చేయడానికి డ్రాయింగ్స్ని నెల ప్రతి నెల మొదటి రోజున విత్డ్రా చేశారు అనుకుందాం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు మనం పార్ట్నర్ హరీష్ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ లేదా వడ్డీని క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, మనం పార్ట్నర్ హరీష్ డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ప్రోడక్ట్ మెథడ్ని వాడదాం అని నిర్ణయించుకున్నాం కదా. కాబట్టి ముందు ప్రోడక్ట్ టేబుల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు హరీష్ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ ప్రోడక్ట్ మెథడ్ని ఉపయోగించి అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత వేరే వేరే కాలమ్స్ ఫ్రమ్ డేట్ టు డేట్, డ్రాయింగ్స్ అమౌంట్ రూపీస్లో, అకౌంటింగ్ పీరియడ్ చివరి వరకు గడిచిన టైం డ్యూరేషన్ మంత్స్లో, ప్రోడక్ట్ క్యాల్కులేషన్ కోసం ఒక కాలం, ఆ తర్వాత చివరిగా ప్రోడక్ట్ విలువ రూపీస్లో రాయడం కోసం ఒక కాలం. ఇప్పుడు మొదటి డ్రాయింగ్ని May 1, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 4,000 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని May 1, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే March 31, 2000 XB వరకు క్యాల్కులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 4,000 రూపీస్. ఇప్పుడు May 1, 2000 XA నుండి తర్వాత సంవత్సరం March 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 11 మంత్స్. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 4,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 11 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 44,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని August 1, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని August 1, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే March 31, 2000 XB వరకు క్యాల్కులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. ఇప్పుడు August 1, 2000 XA నుండి తర్వాత సంవత్సరం March 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 8 మంత్స్. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 8 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 96,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని September 1, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 4,000 రూపీస్.
కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సెప్టెంబర్ 1, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 4000 రూపీస్. ఇప్పుడు సెప్టెంబర్ 1, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 7 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 4000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 7 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 28,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్స్ని డిసెంబర్ 1, 2000 XA నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని డిసెంబర్ 1, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. ఇప్పుడు డిసెంబర్ 1, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 4 months. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 4 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 48,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని మార్చ్ 1, 2000 XB నాడు విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 4,000 రూపీస్. కాబట్టి మనం ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని మార్చ్ 1, 2000 XB నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు అంటే మార్చ్ 31, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 4,000 రూపీస్. ఇప్పుడు మార్చ్ 1, 2000 XB నుండి అదే సంవత్సరం అదే నెల 31 వరకు గడిచిన కాల వ్యవధి వచ్చేసి 1 month. కాబట్టి దీని ప్రోడక్ట్ వచ్చేసి 4,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 1 అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 4,000 రూపీస్. ఇప్పుడు 44,000 రూపీస్, 96,000 రూపీస్, 28,000 రూపీస్, 48,000 రూపీస్ మరియు 4,000 రూపీస్ల మొత్తం వచ్చేసి 2,20,000 రూపీస్. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద అయిన ఇంట్రెస్ట్ని కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ టోటల్ మల్టిప్లైడ్ విత్ ద ఇంట్రెస్ట్ రేట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ 1/12. మనం ఇందాకే ప్రోడక్ట్ టోటల్ని 2,20,000 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేసాం కదా. తర్వాత మనకు ప్రాబ్లంలో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 7.5% చొప్పున క్యాలిక్యులేట్ చేయాలి అని ఇచ్చారు. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం దీన్ని 2,20,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 7.5/100 మల్టిప్లైడ్ విత్ 1/12 అని రాయొచ్చు. దీన్ని మనం ఇలా రాయొచ్చు: 2,20,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 15/2 మల్టిప్లైడ్ విత్ 100 హోల్ మల్టిప్లైడ్ బై 1/12. 100లో 2 జీరోస్ని 2,20,000 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 5s are 3 4s are. ఇప్పుడు మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే 4 1s are 4 550s are. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 275s are. ఇప్పుడు మనకు మిగిలిన 275 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 1,375 రూపీస్ వస్తుంది. ఇది హరీష్ చేసిన అన్ని డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ లేదా వడ్డీ. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.